ఇంకోటి నాకు అర్థం కాదు, సరే అబద్ధాలు చెప్పిర్రు, నెలకు 100 కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి, మొత్తానికి కుర్చీ కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఏం రోగం ఏందో కానీ తెల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే బయట ఏందో మొరుగుడేందో నాకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి అయినావు కదా, మంచిగా హాయి కూర్చో, ఎట్లాగో మోసం చేసినావు, గద్దెకెక్కినావు, మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు, పాపం పాతోళ్ళందరినీ. మరి సపరేట్గా మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా, ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి. ఏందో అర్థం కాదా, ఒర్రుడేందో ఆ కొట్టుడేందో. నిన్న చూసిర్రా మీరు? ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు, చూసిర్రా లేదా వీడియో? సెక్యూరిటీ వాళ్ళని కూడా కొడతావు ఆఖరికి నువ్వు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు, ఆమె పేరు గీతమ్మ, పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది, ఆమె చెప్పిన గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు, మరి ఎందుకు కొరుతుండో మాకైతే అర్థమైతే లేదు, నువ్వు అర్జెంటుగా కట్టేయి, లేకపోతే ఇప్పుడు ఒరుతుండ్రు రేపు కరిసినా కరుస్తాడు పిచ్చిలేసి అని చెప్పిన. నిజంగా కూడా ఏంది ఆయన బాధ ఏంది? పోనీ ఆ అరిసే అరుపులల్లా ఏమన్నా 4 మంచి మాటలు ఉండాలనా? ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా? ఈ ఏడుసుడు మళ్ళీ ఏడుపు ఎందుకో అర్థం కాదు. ఏమంటాడు, నేను గుంటూరులో చదువుకున్నా అని ఏడుస్తాడు. అరే నేను గుంటూరులో 1991లో చదువుకున్నా, అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నా. మా అమ్మ అయ్యా నన్ను చదువుకునే దానికి పంపించారు, నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా. నువ్వు ఆవారా తిరుగుడు తిరిగితే నేనేం చేయాలరా భయ్, నాకు అర్థం కాదు. నువ్వు ఆవారా తిరుగుడు తిరుగుకుంటా, రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా, గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది? పాపం మీ అమ్మాయి కూడా నీకు పంపించారు స్కూల్కు, నువ్వు చదువుకోలే, నువ్వు లంగ సోపతులు చేసినావు, గిట్లా నువ్వు నేనేం చేయాలి దానికి నా మీద నేడుతాడు.